ఈరోజు శ్రీరామనవమి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి కారణం మాత్రము కొత్తగా ఇప్పుడు పాలకవర్గం ఏర్పడింది. ఈ పాలకవర్గం వాళ్ళు ఎంతో కృషి చేసేసి బయట వాళ్ళ కృషితోటి అక్కడిక్కడ చందాలు ఇప్పించుకోవడం జరిగేసి, అంతేకాకుండా కొంతమందిని మోటివేట్ చేసేసి సీతారాముల విగ్రహాలు ఇవ్వడానికి కూడా వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఈ సీతారాముల విగ్రహాలను ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ మనకు ఈ సీతారాముల కళ్యాణము చాలా వైభవం జరిగింది. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లలోనే కనీవిని ఎరగని విధంగా ఈ రోజు అయితే జరిగింది. మనము ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇక్కడ మనకు ఈ కళ్యాణోత్సవం జరిగింది. అంతేకాకుండా సాయంత్రం కూడా మేము ఇక్కడ మహిళలందరూ పాలకవర్గం వాళ్ళు అందరు కలిసేసి మళ్ళీ ఊరేగింపు చేయడానికి అనుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి బాగా ప్రతి పనిలో పాల్గొన్నందువల్ల ఇది మాకు సక్సెస్ఫుల్ గా అయింది. ఇంత త్వరగా ఈ పాలకవర్గము వస్తూనే ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని మేము అసలు అనుకోలేదు. వీరంతా కూడా ఇప్పుడు ఏర్పడిన ఈ పాలకవర్గము మహిళా మండలిల కృషి వల్లనే ఇదంతా జరిగింది. తర్వాత మహిళా మండలి కొత్తగా ఏర్పరచుకున్నాము. నా పేరు జె మంజులవాణి, ప్రెసిడెంట్, టీచర్గా కూడా పనిచేస్తున్నాను. తాడిపత్రి శుక్లశాల సమాజం గాను అంబాభవాని దేవాలయంలో మేము కొత్త పాలక వర్గంలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. 1/4/2024 తేదీ నుంచి మేము ఎక్కిన తర్వాత ఈ 17 రోజుల్లోనే శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమికి గాను ఉత్సవ విగ్రహాలు లేకుండా ఉంటే ఉత్సవ విగ్రహాల దాత మల్లికార్జునరావు గారు, తర్వాత వారి భార్య ప్రియాంక శారీస్ వాళ్ళు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు ఇచ్చి దానితో పాటు కొంత నగదు మొత్తం విరాళంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. దానితో వారితో పాటు మా పాలక వర్గానికి ఈ శ్రీ అంబాభవాని దేవాలయం గాను ఈ కార్యక్రమానికి వాళ్ళు అంత సహకరించి విరాళాలు ఇచ్చిన దానికి మేము అంతా ఈ 17 రోజుల్లోనే చాలా బాగా ముందు కన్నా చాలా బాగా జరిపించినాము కార్యక్రమాన్ని. శ్రీరామనవమి ఉత్సవాన్ని కళ్యాణం జరిపించి ఈ కళ్యాణానికి సుమారు 350 మంది హాజరై అన్నదానం జరిగింది. ఇంకా సాయంత్రం ఊరేగింపుగా జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ముందుగా ఈ అంబాభవాని దేవాలయం జరిగినటువంటి ఇదే కృషితో ఇదే పట్టుదలతో ఇంకా ఉత్సాహంగా జరిపిస్తామని నాకు సహకరించిన మా పాలక వర్గం వారికి, అంబాభవాని దేవాలయం వారికి, విరాళములు ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తాడిపత్రి శుక్లశాల సమాజ సభ్యులకు తెలియజేయడం అనగా 1/4/2024లో మేము కొత్తగా పాలకవర్గము ఎక్కాము. ఈ 17 రోజుల్లోనే దాత అంటే విగ్రహాలు ఇచ్చిన దాతని మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేయడము కానీ ఏ విషయంగా ఇంత పెద్ద ఎత్తున శరవేగంగా ఆ దేవుని దయ వలన, అమ్మవారి ఆశీస్సు వలన మనకి ఈ విధంగా 350 మందికి కార్యక్రమంతో మేము దిగ్విజయంగా ఏర్పాటు చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తాడిపత్రి శుక్లశాల సమాజ సెక్రటరీగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు కామలే నగేష్, ఆంధ్రప్రదేశ్ శుక్లశాల సమాజ ప్రెసిడెంట్.